కారపూస వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండి ఈ వడియాలు చేసుకోవడం అయితే. ఎండతో కూడా అవసరం లేదు. సమ్మరే కదా, చక్కగా మనం ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయి కదా, క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. ఈ వడియాల్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా తినచ్చు, టీ టైంలో కానీ. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక 2 వడియాలు వేయించేసి చేయొచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కారపూస వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండి, చూడండి కప్పుకి నిండుగా టైట్గా ఉండాలి, పైన కాకుండా విధంగా నిండుగా 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. మీరు బయట మార్కెట్లో కొన్న బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. పిండిని గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. వీనెలంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పిండిని కూడా బియ్యం పిండిలోకి వేసేసుకోండి. ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి. అదే మీరు 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నారనుకోండి, 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. 4 కప్పుల బియ్యం పిండి అయితే 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే పెంచుకుంటూ వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లు తీసుకోండి. మనం బియ్యం పిండి కొలుచుకున్న కప్పుతో 1/2 కప్పు నీళ్లు తీసుకుని దాంట్లో నుంచి 1 టేబుల్ స్పూన్ ఈ పచ్చిమిర్చిలోకి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. చాలా కొంచెం సాల్ట్ వేసుకుంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేశాక నల్లగా అవ్వకుండా ఉంటుంది. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఆ మిగిలిన 1/2 కప్ వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఇందులో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనకైతే ఈ పిండికి 3 కప్పుల నీళ్లు పడతాయి. ఇప్పుడు 2.5 కప్పు పోసాం కదా, పచ్చిమిర్చి పేస్ట్లో 1/2 కప్ పోసాం, మొత్తంగా 3 కప్పుల నీళ్లు పడతాయి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. మనం కారపూస వడియాలు చేస్తున్నాం కదా, బాగా సన్నగా వేస్తాం కాబట్టి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఖచ్చితంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. వడియాలకు ఉప్పు ఎక్కువైతే అస్సలు బాగోదండి, 1/2 టీ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లు సగం ఇంగువ కూడా వేసేసి బాగా కలిపేసి ఈ నీళ్ళని మళ్ళీ ఒకసారి మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాతనే బియ్యం పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఈ పిండి వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. లోలో పెట్టేసి ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం పిండి వేశాక బాగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి స్పూన్తో ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం గట్టిపడిపోతూ ఉంటుంది. వడియాల పిండి ఉడికించుకోవడానికి ఎప్పుడు కూడా అడుగు మందం గల గిన్నె తీసుకోవాలండి, లేదంటే పిండి అడుగు పట్టేసుకుంటుంది. చూడండి కొంచెం సేపటికి 1 5 నిమిషాలకు చూడండి బాగా ఉడికి ఈ విధంగా తయారవుతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కుక్కర్ మూత పెట్టేసుకొని వెయిట్ కూడా పెట్టేసేయండి, పైన వెయిట్ కూడా పెట్టేసేయండి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. ఇలా మూత పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల వడియాలు చక్కగా పొంగుతాయి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే పిండి చూడండి చక్కగా ఉడుకుంటుంది. ఇలా చేయడం, ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ఈ వడియాలు బాగా చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల వడియాలు టేస్ట్ బాగుంటుంది. అలాగే వడియాలు కూడా బాగా తెల్లగా మల్లెపూలాగా తెల్లగా వస్తాయండి. ఈ నిమ్మరసం వేశాక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేత్తో అయినా పిండిని బాగా కలుపుకోవచ్చు. స్పూన్తో కుదరకపోతే చేత్తో అయినా కానీ 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి చూడండి స్మూత్గా అయిపోతుంది. ఈ విధంగా రావాలి. మనకి మురుకుల పిండి ఉంటుంది కదా, ఆ విధంగా అయ్యేంత వరకు స్పూన్తో చూడండి విధంగా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. వడియాలకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకోండి. చేతికి పిండి అంటుకోకుండా నీళ్ళతో తడుపుకోండి. మురుకులు కొట్టడానికి సరిపడా పిండి తీసేసుకోండి. మురుకులు గొట్టంలో కారపూస ప్లేట్ వేసుకోవాలి. మీరు కావాలంటే స్టార్ ప్లేట్ వేసుకోవచ్చు, లేదా రిబ్బన్ ప్లేట్ వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోండి. కారపూస అయితే మనకి త్వరగా ఎండిపోతుంది. ఈవినింగ్ అంతా వడియాలు ఎండిపోతాయి. మురుకులు కొట్టడానికి సరిపడా పిండి పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని ముందే తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసుకుని 2 వరుసల మీద వేసుకోవాలి. చూడండి 1 చుట్టు వేసుకోండి, మరి ఎక్కువ చుట్టు వేయొద్దు, మరీ పెద్దవి వేసుకోవద్దు, బాగా పొంగుతాయి ఇవి. 1 చుట్టు వేసుకోండి. మనం తీసుకున్న పిండికి సుమారుగా ఒక 25 వరకు ఈ చుట్లు, కారపూస చుట్లు ఒక 25 వస్తాయి. ఇలా అన్నీ వేసేసుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ, ఫ్యాన్ అయితే హై స్పీడ్లో పెట్టేసుకోండి, ఎండలో అయినా ఎండబెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే పెట్టేశాను. సాయంత్రానికి అంతా చక్కగా ఆరిపోయాయండి. సన్నపూస కదా, అదే మీరు మురుకు వడియాలు కొంచెం లావుగా ఉన్నవి వేశారంటే కొంచెం టైం పడుతుంది. సన్నపూసే కాబట్టి ఈవినింగ్ అంతా చక్కగా ఆరిపోయాయి. నిదానంగా తీసుకోండి, ఇంకా క్లాత్ని తడపాల్సిన అవసరం లేదు. ఇలా తీసామంటే ఈజీగానే వచ్చేస్తాయి. అన్నీ తీసేసుకొని రెండో వైపున కొంచెం తడితడిగా ఉంటుంది చూడండి, కొంచెం తడితడిగా ఉంటుంది. ఇటువైపున పైకి వచ్చేలాగా రివర్స్లో పెట్టేసుకోండి మళ్ళీ అన్నిటినీ.
వీటిని ఒక 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఎండలో అయినా ఎండపెట్టేసుకోండి, ఫ్యాన్ కిందైనా ఎండపెట్టేసుకోండి. కనీసం 2 రోజులైతే బాగా ఎండనివ్వాలి. నాకైతే పగలు కొంచెం బాల్కనీలో నుంచి ఎండ వస్తుందండి. నేను కొంచెం సేపు ఎండలో కూడా పెట్టాను. ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి. ఈ విధంగా బాగా ఎండలో పెట్టేసుకుంటే గనక ఇవి ఒక సంవత్సరం రోజుల పాటు నిలవుంటాయి. అంతేనండి, కారపూస వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. చిన్న ముక్క వేసి చూడండి చక్కగా పొంగిందో కదా. ఇలా టెస్ట్ చేసుకుని అప్పుడు వేసుకోండి. నూనె కాకుండా వేసారంటే అంతగా పొంగవు. ఇలా నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మనం చిన్నది వేసినా కానీ ప్యాన్ అంతా వచ్చేస్తుంది, అంత పెద్దగా పొంగుతాయి. అందుకని చుట్లు పెద్దవి కాకుండా చిన్న చిన్నవి వేసుకోండి. పెద్దవి వేసారంటే నూనె ఎక్కువ పోసుకోవాల్సి వస్తుంది. బాగా తెల్లగా కూడా వచ్చాయి కదా. మనం నిమ్మరసం వేయడం వల్ల ఈ వడియాలు బాగా తెల్లగా కూడా వస్తాయి. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి. నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.